బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదం జరిగిన దృశ్యాలు చూస్తున్నాం. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాలకు అలాగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్తీపురం వస్తూ ఆ ఆగున్న లారీని వెనక నుంచి ఇట్టించింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న ముగ్గురు, కో డ్రైవరు, 2 ప్యాసింజర్లు చనిపోయారు స్పాట్లోనే. మిగతా 7గురు గ్రీవియస్ ఇంజరీస్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా కేజీఎఫ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తెల్లవారు ప్రమాదానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ యాక్సిడెంట్ పూర్వాపరాలు ఏమిటి? మార్నింగ్ రమణ, ఏదైతే ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో విశాఖపట్నం గాజువాక సమీపంలో శ్రీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శ్రీనగర్ వద్ద ఆగి ఉన్నటువంటి బొగ్గు లారీ ఏదైతే ఉందో టిప్పర్ లారీ, ఆ లారీని ఢీకొనుకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కో డ్రైవర్ తో పాటు 2 మహిళా ప్యాసింజర్లు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. ఇందులో ఒక 3 చిన్నారులు, సుమారు 9 నుంచి 10 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంతమందికి కాళ్ళు, అదేవిధంగా చేతులు కూడా విరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేజీహెచ్లో పూర్తిగా వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎంపీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి మరి కాసేపట్లో కేజీహెచ్కి వచ్చి క్షతగాత్రులను పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా లారీ డ్రైవర్ తప్పిదం ఒకవైపు అయితే, మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఢీకొనడంలో లారీ డ్రైవర్ తప్పుతో పాటుగా బస్ డ్రైవర్ తప్పు కూడా ఉందని చెప్పి ఇప్పటికే ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు లారీ డ్రైవర్ తో పాటు ఆర్టీసీ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పి, అసలు లారీ ఆ పాయింట్ లో ఆగి ఉండడానికి ప్రధాన కారణం బ్యాక్ టైర్ ఏదైతే ఉందో ఈ టిప్పర్కి సంబంధించి ఆ లారీ టైరు పంచర్ కావడంతోనే హఠాత్తుగా లారీని మధ్యలో నిలిపేసినట్టుగా కూడా డ్రైవర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ముగ్గురు లేడీస్